లోకాన్ని స్నేహించి దేమ కనపడకుండా పోయాడు. అపోస్తలుల పౌలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. స్నేహించి ఇంకా తర్వాత కనపడలేదు, ఇంకా అడ్రస్ లేకుండా పోయినాడు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే పౌలు యొక్క మనస్సు కనబడుతుంది. ఏమని ఇక్కడ తప్పిపోయిన విశ్వాసి గురించి ఎంత బాధపడుతున్నాడంటే తిమోతికి పత్రిక రాస్తూ అంటున్నాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను వదిలిపెట్టిపోయాడు. అది విశ్వాసికి ఉండవలసిన మంచి మనసు ఏంటంటే ఇది నా సంఘాల్లో సహోదరులు ఎక్కడన్నా కూర్చొని రెగ్యులర్గా వస్తుంటే రాకపోతే వెంటనే మన మనసు ఇదైపోవాల. నా సహోదరుడు ప్రతి వారం అక్కడ కూర్చున్నవాడు ఈ మధ్య కనపడడం లేదే, ఎక్కడ పోయాడు ఏంటి ఎంక్వైరీ చేసుకొని ఫోన్లు చేసి మనం సమకూర్చుకునే వారంగా ఉండాలి. వాడు పోతే పోలే మాకేం లేనా విధంగా ఉంటే అది విశ్వాసి మరి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. గమనించాలి ఏమైనా బిడ్డలారా, ఇహలోకాన్ని మనం స్నేహిస్తే మనకు అడ్రస్లు గల్లంత అయిపోతాయి. ఇంకా మన అడ్రస్ ఉండదు, మనకు ఇంకా ఎక్కడ పోతామో కూడా తెలియదు. కాబట్టి దేమ తర్వాత పోయిన తర్వాత ఇంకా అతని గురించి ప్రస్తావన లేదు.